హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ కూర కొంచెం గ్రేవీలా చేశాను. ఇది పుల్కాలకి బటర్ నాన్కి సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నల్ల వంకాయలు పెద్దవి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటీలు, కొంచెం జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను. కొబ్బరి, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం పల్లీలు అలాగే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, అవన్నీ యాడ్ చేసుకుందాం. సో ఇవి బాగా మనం వేయించుకోవాలి. పచ్చిమిర్చి చేసుకుంటున్నాం. తర్వాత మనం కొబ్బరికాయ, ఒక పిడికొడు కొబ్బరికాయ ముక్కలు, అలాగే కొంచెం టమాటా ముక్కలు, అలాగే కొంచెం జీడిపప్పు, ఈ మూడు వేసుకొని బాగా కలుపుకుందామండి. సో ఇవి బాగా కొంచెం దగ్గర పడినప్పుడు మనం ఇందులో గసగసాలు కూడా వేసుకుందామండి. నేను ఇందులో ఎలాంటి మసాలాలు వాడలేదు, ఇవే మసాలా కింద ఉంటాయి కాబట్టి సో ఇవి మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. సో ఇదేని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే ఇందులో మనం వేసేసుకుందాం. ఇవి బాగా మగ్గనివ్వాలండి. కొంచెం సాల్ట్ పడితే సరిపోతుంది, బాగా మగ్గుతాయి. మీరు మూత పెడితే మాత్రం సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోండి. సో ఇవి బాగా ఉడికితే మనకి కూర అంతా తొందరగా అయిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకున్నా సరే. సో ఇవి బాగా కొంచెం కలర్ అనేది మనం చేంజ్ అవుతున్న టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మధ్యలో మనం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. సో మనం చేసుకున్న పేస్ట్ మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకుందాం. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఆ వంకాయలకి పట్టుకునేలాగా బాగా కలుపుకుందామండి. సో ఉప్పు మీకు టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. నేనైతే 1.5 వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండేనండి నేను యాడ్ చేసేది తర్వాత. సో ఈ ఉప్పు కారం వేసినప్పుడు బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మనకి ఎక్కడ అంటుకునే కాకుండా మొత్తం కళాయి అంతా బాగా కలుపుకునేలాగా చూసుకోండి. సో ఇలాగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీలో కొంచెం మనకి వాటర్ వేసి పల్స్ ఇస్తే కొంచెం వాటర్ లాంటిది ఉంటుంది కదా, అది మనం ఇందులో వేసుకొని ఉడికించుకుందామండి. సో బటర్ నాన్స్కి బాగుంటాయండి, పుల్కాలకి ఇంకా సూపర్గా ఉంటాయి. రైస్తో అయితే అస్సలు బాగోదు. దీనికి కొంచెం చింతపండు జ్యూస్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే నాకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి చింతపండు జ్యూస్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి వంకాయలు ఉడకాలి కదా బాగా. మూత పెట్టుకొని 5 నిమిషాలు, అలాగే 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మన కూర అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.